రెడిక సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హైదరాబాద్లోని చికట్పల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ అయితే పూర్తయింది. ఇక పోలీసులు అల్లు అర్జున్ 3.5 గంటల పాటుగా విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ అడ్వకేట్ అశోక్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ విచారణకైతే హాజరయ్యారు. ఇక అనంతరం స్టేషన్లో పోలీసులైతే అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డు తర్వాత అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇక దాదాపు 20 ప్రశ్నలకు పోలీసులైతే సమాధానాలు అడిగారు. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగానే ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక విచారణ సమయంలో అల్లు అర్జున్ కి పోలీసులు తొక్కిసలాట వీడియో కూడా చూపించినట్టుగా తెలుస్తోంది. 4వ తేదీన సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటతో పాటుగా శనివారం ప్రెస్ మీట్ లో కూడా బన్నీ మాట్లాడిన అంశాలపైన ప్రశ్నలను సంధించారు. ఇక పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయినట్లుగా ఇన్ఫో అందుతోంది. ఇక అల్లు అర్జున్ విచారణ అనంతరం అవసరమైతే మరోసారి కూడా విచారణకి రావాలని పోలీసులైతే వెల్లడించారు. ఇక దీనిపైన అల్లు అర్జున్ మాట్లాడుతూ పోలీసు విచారణకి సహకరిస్తానని తెలిపారు. కాగా స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసిన పోలీసులు మరోసారి విచారణకి పిలుస్తారా లేదా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ బౌన్సర్ల మేనేజర్ ఆంటోనీని కూడా పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆంటోనీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నారు. ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం థియేటర్ దగ్గరకైతే తీసుకెళ్లారు.